నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో కువైట్ ఎయిర్పోర్ట్లో కానీ ఇతర ఎయిర్పోర్ట్లలో చాలామంది గుండెపోటుతో అయితే చనిపోతూ ఉన్నారు. వారికి సరైన సమయానికి వైద్య సహాయం అందితే కానీ బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర సంసిద్ధతను పెంచడానికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రాణాలను రక్షించే డిఫిబ్రిలేటర్లను ఏర్పాటు చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1, టెర్మినల్ 4, టెర్మినల్ 5 మరియు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని విమానాశ్రయ ఆరోగ్య కేంద్రంలో 20 ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్లను ఏఈడీలను ఏర్పాటు చేసింది. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఈ నిర్ణయం ప్రజల యొక్క భద్రతను మెరుగుపరచడం, ఆకస్మికంగా ఎవరికైనా గుండెపోట్లు వచ్చినప్పుడు అత్యవసరంగా వారికి వైద్య సహాయం అందించడం, అలాగే వైద్య విధానాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి ఏఈడీలు ఏవైతే ఉన్నాయో ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు వాళ్లకు విద్యుత్ షాక్ ఇచ్చి మళ్ళా తిరిగి వాళ్ళ యొక్క గుండె సాధారణ స్థితికి చేరుకునే విధంగా పనిచేస్తాయని చెప్పి దీనికి సంబంధించి కువైట్ ఎయిర్పోర్ట్లోని సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాటిని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే వాళ్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మద్దతుగా నిలిచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ యొక్క ఏఈడి వాడకం వల్ల ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే 70% వరకు మానవుల యొక్క ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆయన తెలపడం జరిగింది. ఏదైనా ప్రయాణికుడు ఉన్నట్లుండి గుండెపోటుతో పడిపోతే కానీ ఆ యొక్క ఏఈడి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా షాక్ ఇవ్వడం వల్ల గుండె తిరిగి సాధారణ స్థితికి వచ్చి గుండె కొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పటి లోపల అతన్ని హాస్పిటల్కు తరలించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్లో 20 ఏఈడి పరికరాలను మిషన్లను అమర్చినట్లయితే ఆయన తెలపడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ప్రయాణికుల ప్రాణాలను రక్షించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.